పోస్టర్ పెట్టాడండి. నేను అనుకున్నా అందరికి మహాశివరాత్రి శుభాకాంక్షలు చదువుతున్నాడేమో ఉంది కదా, అప్పుడే ఎందుకు వీడియోస్ చదువుతున్నా అనుకున్నా. కరెక్ట్ గా చూస్తే తెలిసింది ఇది వీడియోని. మరి పర్ఫెక్ట్ గా సింక్ అయిందా నేను ఎక్స్పెక్ట్ చేయలే. పోస్టర్ చూసి వీడియో అని అనుకుంటే 2 సార్లు జూమ్ చేసి మరీ చూసా, అప్పుడు తెలిసింది వీడియో అని. పర్ఫెక్ట్. ఏమండి ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు, కరెక్ట్ గా మీరు భలే ఎంచుకున్నారండి మా వాడిని. 6 packs నాకు లేవులే కానీ మా వాడికి ఉన్నాయి అక్కడ. ఇది ఫ్యామిలీ ప్యాక్ కదా, ఇప్పుడు నాదే నీదే. 6 pack. బేసిక్ గా హౌస్ లోపలికి వచ్చినప్పుడు నేను వీడిని అడిగా, ఒరే ఇది దీనిలా తయారవ్వాలరా అని. రివర్స్, వీడు నాలా తయారై బయటకు వచ్చాడు. కాకపోతే ఇప్పుడు మళ్ళీ వర్కౌట్ చేసి ఉన్నారా కొంచెం ఇప్పుడు వద్దులు బయటికిలే కానీ అక్కడే. అండ్ చెబుతున్నా, ఇది నీకు ఆఫ్టర్ బిగ్ బాస్ వచ్చిన ఫస్ట్ ప్రాజెక్టు, సూపర్ హిట్ ప్రాజెక్టు. మహాశివుడితో ప్రారంభించావు, తిరుగు లేకుండా అన్ని విజయాలే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ విష్ యూ ఆల్ గుడ్ లక్. అండ్ ఈ శివరాత్రి నుంచి ఇక ప్రతిరోజు జాగారమే, అన్ని షూట్లు ఉండాలి, అన్ని మంచిగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఓకేనా? అదే అదే అదే. అండ్ ఇక్కడికి వచ్చిన మా బిగ్ బాస్ మిత్రులందరికీ స్పెషల్ థ్యాంక్స్ అండి. మరి ముఖ్యంగా దామిని గారికి, ఎందుకంటే దామిని గారు నా స్టేజ్ మీద తప్పితే బయట ఇప్పుడు కనబడరు, మళ్ళీ స్టేజ్ మీద కనిపించారు. దామిని గారు థ్యాంక్ యూ సో మచ్. వెళ్ళిపోయేటప్పుడు మీతో పాట మాట్లాడాలి. ఆవిడ పాట మాట్లాడాలంటున్నా. ఓకేనండి? వెళ్ళేటప్పుడు ఒక ఏ పాట